మిత్రులారా, ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది. ఈ 10 సంవత్సరాలు పడిన మన బాధలు, మనం చదువుకున్న మన అమ్మా నాన్న చదివించి, ఇంత కష్టపడి మనం చదివించి, ఇంత మనకు వెనుక జరిపిన ఈ రాజకీయ నాయకులకి బొందలు పెట్టే అవకాశం మనకు వచ్చింది. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ బీజేపీ పార్టీ కానీ, మళ్ళీ ఎవరు 10 సంవత్సరాలు మనకు ఎవరు మేలు చేయలేదు. కాబట్టి ఇప్పుడు మనకు స్వర్ణమైన అవకాశం ఉన్నది. వీళ్ళకి బుద్ధి చెప్పే మంచి అవకాశం ఉన్నది. ఎంపీ ఎలక్షన్లలో మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు, మనకు ఉద్యోగాలు ఎవరు ఇప్పిస్తారు, మన బాధను ఎవరు అర్థం చేసుకుంటారు, మన యూత్ అంతా ఒకళ్ళకే గెలిపించాలని కోరుతున్నాను. మిత్రులారా, మనము తెలంగాణ పోరాటాన్ని జేఏసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మనం నడుపుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో ముఖ్యమైన పాత్ర పోషించడం వలన ఓట్లేసి కేసీఆర్ను గెలిపించడం జరిగింది. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు గెలిపించినా కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అన్నిటి కూడా ఏది కూడా కరెక్ట్ చేయలేదు. దానివల్ల ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంతే కాకుండా ఇప్పుడు మళ్ళీ టీపీజేఏసీ అనే జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా పోరాటాన్ని తిరిగి సాగిస్తున్నాము. మళ్ళీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అదే పోరాటాన్ని మేము కొనసాగించినాము. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కూడా అదే పోరాటాన్ని కొనసాగిస్తాము. ఇంతేకాకుండా రేపు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళు అనుసరించిన పద్ధతి అనుసరిస్తే కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.